విదేశీ విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. ట్రంప్ సర్కార్ మే నెలాఖరులో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సమీక్షకు దరఖాస్తుదారులు తమ ఖాతాలను అన్లాక్ చేయాల్సి ఉంటుందంటూ అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అమెరికాకు ప్రతికూలంగా భావించే పోస్టులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తుదారులకు విద్యార్థి వీసాలు మంజూరు చేయనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకునేలా అమెరికన్ కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ల పునఃప్రారంభానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. విదేశీయులు 15% కంటే తక్కువ ఉన్న విద్యా సంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులకు వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే విద్యార్థులు అమెరికన్ వీసాను ఓ ప్రత్యేక సదుపాయంగా మాత్రమే భావించాలని, హక్కుగా అనుకోవద్దని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ స్పష్టం చేసింది. విద్యార్థి వీసా జారీ తర్వాత కూడా ఆ ప్రభుత్వ పర్యవేక్షణ ఆగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వీసాను రద్దు చేయవచ్చని తెలిపింది. విద్యార్థి వీసా లేదా పర్యాటక వీసాపై ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోతారని హెచ్చరించింది.